పోషకాలు వాటర్ న్యూట్రియన్స్ అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, కొవ్వులు, ఫ్యాట్స్, విటమిన్, ఖనిజ లవణాలు ఇవన్నీ ఏం చేస్తాయి? శరీర పెరుగుదలకు, నిర్మాణాలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతులకు, జీవక్రియలు నిర్వహించడానికి ఉపయోగపడతాయి. అసలు ఈ పోషణ మొక్కల పోషణ జరగాలంటే నీరు, కార్బన్ డయాక్సైడ్, ఖనిజ లవణాలు అనేవి మనకి ముడి పదార్థాలు. పోషణ మీన్స్ ఒక జీవి ఆహారాన్ని తీసుకుని దాన్ని వినియోగించుకునే విధానాన్ని ఏమంటారంటే పోషణ అంటారు. దీనిలో రెండు రకాలు ఉంటాయి, పోషణలో స్వయం పోషణ అండ్ పరపోషణ. సరళ పదార్థాలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే వాటిని ఏమంటారు? స్వయం పోషకాలు. మొక్కలు అంటే మొక్కలు తమ ఆహారాన్ని తామే స్వయంగా చేసుకునే వాటిని ఏమంటారు? స్వయం పోషకాలు. ఎగ్జాంపుల్ మొక్కలు. పరపోషణ అంటే మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని జంతువులు కానీ ఇతర వాటిని తీసుకునే వాటిని పరపోషణ అంటారు. ఆహార కర్మాగారాలు, మనం ఫుడ్ ఎక్కడి నుంచి తయారు చేసుకుంటుంటే పత్రాలు. ఈ పత్రాలు ఆహార కర్మాగారాలు అని అంటాం. ఎందుకంటామంటే మనకి ఫుడ్ తయారయ్యేది ఈ పత్రాల నుంచే. ఎందుకంటే ఈ పత్రాల్లో క్లోరోఫిల్ అనే ఆకుపచ్చని వర్ణద్రవ్యం ఉంది. ఈ పత్రాలు మనకి ఇప్పుడు ముడి పదార్థాలు ఏమన్నాం? నీరు, ఖనిజ లవణాలు, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ అనుకున్నాం కదా. ఇవి ఎక్కడికి చేరాలి? ఈ పత్రాలకి చేరాలి. నీరు, ఖనిజ లవణాలు వచ్చేసరికి వేరు, కాండం ద్వారా, కొవ్వులు వాటి ద్వారా కొన్ని నాళాలు గొట్టాలలాగా ఉంటాయి కదా, ఆ నాళాల ద్వారా ఎక్కడికి వెళ్తాయి? పత్రాలకు చేరుతాయి. తర్వాత బయట నుంచి గాలిని సూక్ష్మ రంధ్రాలు అనే పత్రాల మీద స్మాల్ డాట్స్ ఉంటాయి, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా కార్బన్ డయాక్సైడ్ లోపలికి వెళ్తుంది. ఆ కార్బన్ డయాక్సైడ్ లోపలికి వెళ్తే అవి రక్ష కణాలచే ఆవరించబడి ఉంటాయి. ఆ రక్ష కణాలు అనేవి దేనికంటే క్లోరోఫిల్, కార్బన్ డయాక్సైడ్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ పత్రాలు అసలు ఆహారాన్ని ఎందుకు తయారు చేసుకుంటారంటే మనకి క్లోరోఫిల్ జరగకపోతే, మనకు ఫుడ్ లేకపోతే మనం అనేది వండటానికి లేదు. కిరణజన్య సంయోగక్రియ అనేది జరగకపోతే మనకి ఎలాంటి ఆహారం అనేది ఉండదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడుతూ ఉంటాం. పత్రాలు కానీ ఇతర ఆకుపచ్చని భాగాల్లో కూడా కిరణజన్య సంయోగక్రియ ఆకుపచ్చని కాండాలు, కొమ్మల్లో జరుగుతుంది. పత్రాలు ఇతర ఆకుపచ్చని భాగాల్లో కిరణజన్య సంయోగక్రియ ఆకుపచ్చని కాండాల్లో జరుగుతుంది. ఎడారి మొక్కల్లో బాష్పశేఖం అనేది జరిగి నీటిని పీల్చేసుకుంటూ ఆవిరైపోతూ ఉంటుంది. ఆ నీటి నష్టాన్ని నివారించడానికి అక్కడ ఉన్న చెట్లకి పొలుసులు లేదా ముళ్ళు లాంటి ఆకులు అనేవి ఉంటాయి. అవి కూడా ఆకుపచ్చని కాండాల ద్వారా కిరణజన్య సంయోగక్రియని జరుపుకుంటూ ఉంటాయి. ఈ కిరణజన్య సంయోగక్రియ లేకపోతే ఆక్సిజన్ విడుదల కాకపోతే మనం మానవాళినే లేదు. ఇప్పుడు రెండు కుండీలు తీసుకుని ఒక దాన్నేమో చీకట్లో పెట్టి దాన్నేమో సూర్యరశ్మి సన్లైట్కి 2-3-4 days అట్లా ఉంచితే తర్వాత అయోడిన్ టెస్ట్ చేస్తే అది నీళ్ళు నలుపు రంగులోకి రాస్తే అది కార్బోహైడ్రేట్ ఉందని చెప్పేసి చెప్తుంది. ఆకుపచ్చని లేని పత్రహరితం అంటే ఆకుపచ్చగా లేకపోయినా కొన్ని చెట్లు ఆకులు ఎరుపు, గోధుమ రంగులో ఇతర వర్ణాల్లో ఉంటాయి. అవి కూడా పత్రహరితాన్ని మాత్రం కలిగి ఉంటాయి. చెరువులు కానీ నీరు గల వనరుల్లో జిగటగా ఉన్న ఆకుపచ్చని మాత్రం కనిపిస్తుంది. అదేంటిదంటే శైవలం, ఆల్గే ఆకుపచ్చని పత్రహరితం. అది కూడా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటూ ఉంటుంది. దేని ద్వారా అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఫుడ్ని